దయచేసి మీ ఫ్యామిలీ కోసం మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. ఎందుకంటే మీకు నెలకి ఒక 5,00,000 వస్తుంది శాలరీ, మాకేం అవసరం లేదు అని నేను మాత్రం మీరు అనుకోవద్దు. లేదా నెలకి మాకు ఎక్కువ మనీయే వస్తుంది, మాకు బిజినెస్ ఉంది, మాకు ఏం అవసరం లేదు అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతే, ఒక్కసారి వెంటిలేటర్ మీద పెడితే ఎన్నో లక్షలు మన కంటి ముందే వృధా అయిపోతాయి. సో దయచేసి మీరు గమనించండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యమండి. మీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా దాన్ని ఈజీగా కరిగించగలిగే శక్తి ఒక హాస్పిటల్‌కి మాత్రమే ఉంది. సో నేను చాలా హాస్పిటల్స్‌లో వర్క్ చేశానండి. నేనే ప్రత్యక్షంగా చూశాను. సో అందుకనే నేను రిక్వెస్ట్ చేసి మరలా వీడియో చేస్తున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ అందరూ తీసుకోండి. గవర్నమెంట్‌లో కూడా కొన్ని మనకి హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఉన్నవి. లైక్ ఆరోగ్యశ్రీ ఉంది కదండీ! మీకు కార్డు లేనప్పుడు మీరు యొక్క సచివాలయానికి వెళ్ళి దీన్ని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా పీఎంజేఏవై అని ఉంది. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనమాట. ఇది కూడా 5,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి గవర్నమెంట్ ఇస్తుంది. దానికి ఒక హెల్త్ కార్డు కూడా వస్తుంది. దీన్ని కూడా మీరు ఆన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 70+ ఇయర్స్ వాళ్ళకి పీఎంవీవీవై ప్రధానమంత్రి వయోవందన యోజన అని కూడా ఒక స్కీమ్ ఉందండి. దీన్ని కూడా మీరు అప్లై చేసుకోండి. వీటి వల్ల ఫ్యూచర్లో మీ యొక్క హెల్త్‌కి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని మీరు రికవరీ చేసుకోవడానికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌లు అనేవి యూజ్ అవుతాయి. ప్రైవేట్‌గా కూడా చాలా కంపెనీస్ దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోండి. ఒక్కసారి మనం డీమార్ట్‌కి వెళ్తేనే 3,000, 4,000 అవుతాయి కదండీ! సేమ్ ఒకసారి డీమార్ట్‌కి వెళ్ళామనుకోండి అంతే. ఒక ఇన్సూరెన్స్ తీసుకోండి. అది మీరు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.